హాయ్ హలో నేను మీ మౌనిక. ఈరోజు అయితే నేను మీకు జొన్న రొట్టె ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. వేడి నీళ్ళలో ఇలా బాగా పిసిగేసుకొని పిండి ఇంకా జొన్న రొట్టెలు నేనైతే నూనె మీద కవర్ మీద అయితే చేస్తానండి. బాగా అసలు సింపుల్గా అయిపోయింది అది. ఆ ప్రాసెస్ బాగుంటుంది. ఇంకా మామూలుగా క్లాత్ మీద చేస్తారు, అది చాలా లేట్ అయింది. పొడి పిండి మీద కూడా చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. ఇలాగైతే ట్రై చేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంకా డీప్గా ఇది ప్రాసెస్ కావాలంటే అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఇంకా మేమైతే మేక సొల అయితే చేస్తున్నాం. సంక్రాంతి పండగ కదా, మా నాన్నగారు అయితే మేకపోతు కోసారు. ఇంకా బ్లడ్ వేసుకొని ఆ టేస్ట్ సూపర్. మీరు అలా చేసుకుంటారో లేదు నాకైతే తెలియదు. మాలో అయితే ఇది చాలా ఎక్కువ మంది ఇలాగే తింటారండి. ఇంకా పండగ సందర్భంగా మేము కూడా అలాగే చేసుకొని తిన్నాం. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లల కోసం మా అమ్మమ్మ గారు వంట ప్రాసెస్ మొత్తం ఆమెకే. పెద్దోళ్ళు కదా, వాళ్ళ చేతి వంట అసలు అదిగాక కట్టెల పొయ్యి మీద కదా, అసలు సూపర్ అండి టేస్ట్ అసలు. ఇలా బ్లడ్ వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. అది కలిపితే మనకి ఇంకా లోపల బ్లడ్ అంతా కలిసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అసలు ఎక్కువ ప్రాసెస్ అనేది కూడా ఉంటుందండి ఇందులో. ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం నూనె బాగా మగ్గించేసి ఇంకా ఫినిషింగ్లో ఇలా బ్లడ్ వేసి కొంచెం ఒక 5 minutes అలా ఉంచి ఇంక దించి తింటూ ఉంటుంది. మా అమ్మ వడ్డిచ్చేసింది ఇంకా వేడివేడిగా. అసలు ఆ టేస్ట్ సూపర్ లేండి. ఎంతైనా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది అంటే అసలు ఎంత సూపర్ అండి. ఇంకా మా అమ్మోళ్ళ ఇల్లు అది కాక చివర. ఇంకా కొన్ని పిక్స్ అయితే ఇలా పండగ రెడీ అవుతాం కదా, మేము ముగ్గురు అక్క చెల్లెలు ఇలా దిగాము. మా అమ్మోళ్ళు ఫార్మర్స్ అండి, రైతు పని చేస్తారు. ఇల్లు చూసి భయపడకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.